పార్లమెంట్ దగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్లమెంట్ ఆవరణలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా పార్లమెంట్ ఆవరణలో గస్తీ కాస్తూ ఉన్నారు. ఇటు వాన పడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక పార్లమెంట్ వైపు దూసుకు వెళుతున్నారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో వారిని నిలువరిస్తున్నారు. ఇక మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంది. పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసరడంతో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వద్దకు నిరసనకారులు ర్యాలీగా బయలుదేరిన కాసేపటికే పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు తీయడం సరికాదంటూ నిలవరించే ప్రయత్నం చేశారు. అయినా ర్యాలీ కొనసాగిస్తూ ఉండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. నిరసనకారులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంతకుముందు ఈ ర్యాలీ దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దేశ రాజధానిని హై అలర్ట్లో ఉంచారు. జనాలు భారీగా గుమిగూడటాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడా కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ను కూడా నిలిపివేశారు. ఇక మరోవైపు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కు చెందిన 3 విద్యార్థులు తమ నిరాహార దీక్షను విరమించుకున్నారు. 23 రోజుల క్రితం జంతర్ మంతర్ వద్ద వాంగ్చుక్తో పాటు వారు కూడా నిరాహార దీక్ష చేపట్టారు. నటులు ప్రకాష్ రాజ్, షబానా అజ్మీతో పాటు రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ వంటి వారి విజ్ఞప్తి మేరకు వారు దీక్షను ఉపసంహరించుకున్నారు. మరిన్ని తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, సీజేపీ తలపెట్టిన చెలో సంసద్ కార్యక్రమం ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ఇటు బాష్పవాయు గోలుల ప్రయోగము, అదేవిధంగా లాఠీ చార్జ్ తోటి విద్యార్థులను చెదరగొట్టడం జరిగింది. మరోవైపు సోనం వాంగ్చుక్ దీక్ష విరమించాలంటూ కూడా నేతలు కోరిన నేపథ్యంలో ఆయన కూడా దీక్షను విరమించడం జరిగింది. మరి కాసేపట్లో సీజేపీ నేతలతోటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ కానున్నారు. అయితే అంతకుముందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి ఇటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడము, వారిరువురి మధ్య కూడా చాలా కీలకమైన అంశాలపైన చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశం పార్లమెంటు లోపల బయట ఈ రోజంతా కూడా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్తో పాటు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలంటూ కూడా జరుగుతున్న ఆందోళనకు సంబంధించి ఇటు ఏదైతే ఈ లోపల ఏదైతే పార్లమెంట్ ఆవరణంలో కూడా విపక్షాలంతా కూడా ఇదే పట్టుబట్టడం జరిగింది. మరోవైపు పార్లమెంటు బయట సీజేపీ ఈరోజు పిలిచిన చెలో సంసద్ కార్యక్రమంకి భారీ ఎత్తున విద్యార్థులంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేసుకోవడానికి ఉదయం 10 గంటల వరకు అయితే అనుమతించడం జరిగింది. ఆ తర్వాత మెట్రో స్టేషన్స్, దాదాపు 5 మెట్రో స్టేషన్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. మరి ఎక్కడికక్కడ విద్యార్థులంతా కూడా వివిధ మార్గాల నుంచి ఇటు పార్లమెంటుకు వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకానొక సమయంలో పార్లమెంటు ప్రధాన గేట్ వద్దకు కూడా వాళ్ళు చేరుకోవడం జరిగింది. దీంతో భద్రతా బలగాలంతా కూడా అప్రమత్తమై పార్లమెంటు గేట్లన్నీ కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. లాక్ చేసి కేవలం 1-2 గేట్లు మాత్రమే ఇటు ఏదైతే పార్లమెంటు సభ్యులకు వెళ్ళి రావడానికి అనువుగా 1-2 గేట్లను మాత్రమే ఉపయోగించుకునే విధంగా సెక్యూరిటీ అనుమతించడం జరిగింది. ఇక మిగతా గేట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులంతా కూడా జంతర్ మంతర్ వేదిక నుంచి ర్యాలీగా ఇటు పార్లమెంట్ ఆవరణకి వెళ్లాలనేది మొదట భావించడం జరిగింది. అయితే పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో వివిధ మార్గాల ద్వారా ఉన్న విద్యార్థులంతా కూడా ఇటు పార్లమెంటుకు చేరుకోవాలనేది కూడా సీజేఐ కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే పార్లమెంటుకు వెళ్లే ప్రతి రహదారి అంతా కూడా విద్యార్థులతోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. పార్లమెంటు ముట్టడికి యత్నించడంతో కొంత ఉధృతమైన వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే విద్యార్థులు వినకపోవడంతో మరి బాష్పవాయు గోళీలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొంత పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ ఈ యొక్క స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనేది కూడా సీజేఐ కార్యకర్తలు అయితే చెప్తూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ తర్వాత కేంద్రం ఆ కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కూడా
నడుస్తున్న నేపథ్యంలో మరి సిజేఐ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వేదికగా జరుపుతున్న ప్రొటెస్ట్ ఈరోజు ఉధృత వాతావరణాలని కల్పించిందని చెప్పొచ్చు. చలో సంసద్ కార్యక్రమం కొంత తీవ్రమైన స్థాయిలో ఉధృతంగానే ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిందని చెప్పొచ్చు. మరి పార్లమెంటుకు వెళ్లి ప్రధానికి తమ విజ్ఞప్తి చెప్తాము. కేంద్ర మంత్రి గోపి, మనం చూసాము అంటే కాక్రోచ్ జనతా పార్టీకి పిలుపు వచ్చింది, కేంద్ర పెద్దలతో డిస్కస్ చేస్తారు దీనికి సంబంధించి అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈరోజు అంటే సీజేపీ పార్టీకి సంబంధించి ఇలాంటి నిరసనలను ఎలా చూడాలి? దీనికి సంబంధించి అంటే పోలీసులు ఇప్పుడైతే ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తారు? ఎందుకంటే లక్షల సంఖ్యలో అక్కడికి విద్యార్థులు అందరూ తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. సంధ్య, మీరు అన్నట్టుగా సిజేపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఈ అంశంలో జేపీ నడ్డాతో వాళ్ళంతా కూడా భేటీ అయ్యేందుకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విద్యార్థులు ఎవరు కూడా శాంతించే పరిస్థితిలో కనపడతలేదు. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ పరీక్షా విధానం ద్వారా తమ పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారు, కానీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే శాంతియుతంగానే గత నెల రోజులుగా కూడా విద్యార్థులంతా కూడా ఇక్కడ ర్యాలీ ఏదైతే జంతర్ మంతర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడము, విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశంతో పాటు నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా కోరడం జరిగింది. ఈ అంశాలలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చొరవ చూపించకపోవడంతో చలో సంసద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి సామాజిక పర్యావరణవేత్త అయిన సోనం వాంగ్చుక్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన కూడా ఇటు ఈ చలో సంసద్ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు హాజరు కావాల్సిందిగా కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఒకానొక సమయంలో ఢిల్లీకి చేరుకోవాల్సిన రైళ్లు కూడా ఆలస్యంగా నడిచిన పరిస్థితి చూసాము. దాదాపు 10-11 గంటల వరకు కూడా రైళ్లు ఢిల్లీకి రాకుండా ఆపారు అనేది కూడా విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. రైళ్లను ఆపివేసి వాళ్ళను ఢిల్లీకి చేరుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేసింది అనేది కూడా విద్యార్థులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి సిజేపీ నేతలకు ఈ జేపీ నడ్డాతో టైం కుదరడము, మరి ఆ చర్చల సందర్భంగా విద్యార్థులు చేసే ప్రధాన డిమాండ్ల పైన మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. కానీ విద్యార్థులు ఎవరు కూడా రోడ్లపై నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడతలేదు. తమ ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామనేది కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. దాంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం ఈ యొక్క ర్యాలీకి సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేకపోవడంతో అనుమతి ఇవ్వమంటూ కూడా ఉదయం నుంచి పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా ఢిల్లీకి చేరుకోవద్దు, ఢిల్లీ అంతటా కూడా 144 సెక్షన్ నడుస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఢిల్లీకి చేరుకోవద్దు అనేది కూడా పోలీసులు విజ్ఞప్తి అయితే చేశారు. గోపి, అయితే సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ ఉంది మీ దగ్గర? ఆయన ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? అక్కడ సిజేపీ కార్యకర్తలు రాకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ప్రస్తుతం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లోనే అభిజిత్ను ఉంచినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే జంతర్ మంతర్ వేదికగా ఆయన ఇస్తున్న పిలుపు సోషల్ మీడియా వేదికగా చూస్తున్న విద్యార్థులంతా కూడా కొంత ఆయన మాటలకు ఇన్స్పైర్ అయ్యి కొంత హింసాత్మకమైన వాతావరణంలోకి విద్యార్థులంతా వెళ్తూ ఉన్నారని గ్రహించిన పోలీసులు మాత్రం సిజేపీ ఫౌండర్ అభిజిత్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి ఆయన తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇటు ఈ విద్యార్థులు ఎవరు కూడా అంటే ఈ పార్లమెంట్ స్ట్రీట్ వద్దకు రాకుండా ఇప్పటికే ఆ రూట్ అంతా కూడా బారికేడ్లతోటి ఆపివేయడం జరిగింది. వచ్చి వెళ్లే కార్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు కేవలం పార్లమెంటు స్ట్రీట్ మాత్రమే కాదు, ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ఏదైతే పార్లమెంటుకు వెళ్లే ప్రతి రహదారిని కూడా పోలీసులు పూర్తిగా నిర్బంధించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఆ వెళ్లే దారులన్నింటినీ కూడా పూర్తిగా బ్యారికేడ్లతోటి ఆపివేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. విద్యార్థులు కనుక ఎవరైనా కనిపిస్తే వాళ్ళు ఎందుకు ఢిల్లీకి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాటి వివరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే నోట్ చేసుకుంటున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి ఈ ప్రొటెస్ట్ ఇంకా
కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ఒకవైపు సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించడం జరిగింది. సీజేపీ ఫౌండర్ అభిజిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి విద్యార్థులు మాత్రం రోడ్లపైన ఇంకా బైఠాయించిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉంది, మరోవైపు ఈ యొక్క దీక్షతో పాటు ఈ ర్యాలీని కూడా నిర్వహించి తీరుతామనేది కూడా విద్యార్థులు చెప్తున్నారు. వర్షంలో తడుచుకుంటూనే పార్లమెంటు వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి దాదాపు 5,000 మంది పోలీసును ఢిల్లీ ఈ యొక్క బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఢిల్లీ పోలీసులు, సిఐఎస్ఎఫ్, ఇతర పారామిలిటరీ బలగాలన్నింటినీ కూడా రంగంలోకి దించడం జరిగింది. పూర్తిగా ప్రతి రూటును కూడా పోలీసులు నిలిపివేశారు. అయితే విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు ఒక స్పష్టమైన హామీ రావడంతో పాటు విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చేంత వరకు మాత్రం తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందనేది కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. మరి సీజే కార్యకర్తలతోటి ఈ జేపీ నడ్డా ఎటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు, మరి అంతకు ముందుకు కేంద్ర హోంశాఖ మంత్రితోటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ అంశాలపైన చర్చించారు, తను రాజీనామా చేస్తారా లేదంటే ఇంకా వేరే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన, దానికంతా కూడా సీజేపీ కార్యకర్తలు ఒప్పుకుంటారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రానుంది. మరి కాసేపట్లోనే సీజేపీ కార్యకర్తలతోటి జేపీ నడ్డా భేటీ అనంతరం ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి అప్పటి వరకు విద్యార్థులు శాంతించాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ నిరసన విరమించేది లేదు. ఇటు పేపర్ లీకేజ్ ద్వారా తమ భవిష్యత్ ఏ విధంగా అంధకారంలోకి వెళ్తుంది, తాము ఏ విధంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాము అనేది కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా విద్యార్థులు అయితే కోరుతూ ఉన్నారు. ఒక పరీక్ష వాయిదా పడితే అంటే దాదాపు 6-7 నెలల పాటు శ్రమించి చదువుకున్న చదువు వృధా అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి వాళ్ళంతా కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మరి పరీక్ష పత్రానికి సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళు ఒకసారి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, తాము పేపర్ లీకేజ్ ద్వారా పరీక్ష ఒకవేళ రద్దు అయితే తమ పైన ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతాము అన్న అంశాన్పైన కూడా విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడము, వారు కూడా ఈ విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవట్లేదు, దానికి బాధ్యత ఎందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి వహించట్లేదు అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో సీజేపీ కార్యకర్తలతోటి జేపీ నడ్డా గోపి అయితే పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే నేతలందరూ కూడా అక్కడ సెషన్స్లో పాల్గొంటున్నటువంటి టైంలో విద్యార్థులు ఈ రకమైనటువంటి నిరసనలు తెలపడం, వెల్లువెత్తున వేల సంఖ్యలో ఈ రకంగా రావటం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇది నివురుగప్పి నిప్పులాగా ఉండేటువంటి ఆస్కారమే కనిపిస్తోంది కాబట్టి ఇంకా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎలా అలర్ట్ చేశారు? అయితే నిన్న ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్లో కూడా విపక్ష పార్టీలంతా కూడా ఇదే అంశాన్ని కేంద్రాన్ని కోరడం జరిగింది. నీట్ పేపర్ పరీక్షలతో పాటు అనేక అంశాలపైన కూడా ఇటు విపక్ష పార్టీలు కేంద్రాన్ని వివరణ కోరడం జరిగింది. సభలో వీటిపైన చర్చించేందుకు సమయాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అయితే కేంద్రం ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇదే అంశంపైన నీట్ పేపర్ లీకేజ్తో పాటు రామ జన్మభూమికి సంబంధించిన విరాళాల చోరీకి సంబంధించి కూడా చర్చ జరపాలంటూ కూడా ఇటు విపక్షాలంతా కూడా పట్టుబడ్డ నేపథ్యంలో గందరగోళం మధ్యలోనే ఉదయం నుంచి కూడా సభ వాయిదా పడుతూ వస్తుంది. ఒకవైపు పార్లమెంటు లోపల నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశంపైన చర్చ జరగాలని సభ్యులంతా పట్టుపడుతున్న నేపథ్యం, మరోవైపు సీజేపీ పిలుపు మేరకు విద్యార్థులంతా కూడా ఢిల్లీ వీధిలోకి వచ్చిన తరుణం. ఈ రెండింటి మధ్య కూడా లోపల బయట కూడా ఈ ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించిన అంశమే ఈరోజు ఢిల్లీ అంతా కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా దీనిపైన ఆందోళన చెందుతున్నారు. గత నెల రోజులుగా కూడా జంతర్ మంతర్ వేదికగా తాము ప్రశాంతమైన వాతావరణంలో తమ నిరసన తెలియజేస్తున్నప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం మా నిరసనను పట్టించుకోవట్లేదు, దానికి కారణమైన విద్యాశాఖ మంత్రిని ఎందుకు తొలగించట్లేదు అనేది విద్యార్థులు ప్రధానంగా కేంద్రాన్ని అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఇటు లోక్సభలోనూ బయట ఒకే అంశం పైన ఇటు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో మరి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితోటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అవ్వడము, ఆ తర్వాత
సిజేపీ నేతలతోటి జేపీ నడ్డా భేటీ అవుతారు అన్న వార్తలు రావడం, ఈ రెండింటి మధ్య మరి ఆ విద్యార్థులు కోరుకున్నట్టుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా, లేదంటే ఇంకా ఏదైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. మరి ప్రస్తుతం మాత్రం విద్యార్థులైతే తమ ఆందోళనను విరమించే పరిస్థితి లేదు. గతంలో ఏదైతే ఇతర దేశాల్లో, ఏదైతే నేపాల్ లాంటి దేశాల్లో జరిగిన ఆందోళనను కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాంటి ఘటన ఇక్కడ కనుక జరిగితే విద్యార్థులను ఆపడం కొంచెం కష్టతరం అవుతున్న నేపథ్యంలోనే విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. మరి ఆ సిజేపీ నేతలతోటి జేపీ నడ్డా ఎటువంటి అంశాలపైన చర్చిస్తారు, మరి దానికి సిజేపీ నేతలు ఒప్పుకుంటారా, లేదంటే వారి డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా ఇదే విధమైన ధర్నా కొనసాగిస్తారా అనేది కూడా ఈ కేంద్రం ఇచ్చే ప్రకటనతోటి అయితే తేలనుంది. సంధ్య. రైట్ గోపి, అది మొత్తంగా కాక్రోజ్ జనతా పార్టీ ఆందోళనతో